3 ఇయర్స్ ఆఫ్ బ్లడ్, స్వెట్ అండ్ హార్డ్ వర్క్. సింగిల్ నెగిటివ్ టాక్తో కష్టమంతా వేస్ట్ అయిపోయింది. మనం గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. మూవీ స్టోరీ ఎంత బాగున్నా, బడ్జెట్ ఎంత ఎక్కువైనా, ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నా, సినిమా ఎగ్జిక్యూషన్ బాగాలేకపోతే ఆడియన్స్ మూవీస్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో పాజిటివ్ పాయింట్స్ కూడా అన్నీ ఉన్నాయి. మూవీలోని నెగిటివ్స్ని పక్కన పెట్టి ఓన్లీ పాజిటివ్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మూవీలోని విజువల్స్ గురించి. స్పెషల్లీ సాంగ్స్లో విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. శంకర్ గారు జనరల్గా ఒక షాట్ రిచ్గా కనిపించడానికి ఎక్కువ పబ్లిక్ని యూజ్ చేస్తారు. దానివల్ల ఆ పర్టికులర్ షాట్లో గ్రాండియర్నెస్ కనిపిస్తుంది. ఆల్సో బడ్జెట్ కూడా ఎక్కువే అవుతుంది. గేమ్ చేంజర్ మూవీలో సాంగ్స్ అన్నిటికీ కలిపి 70 to 80 crores స్పెండ్ చేశారంట. దోప్ సాంగ్ని మిర్రర్ స్టూడియోలో షూట్ చేయడం, రామ్ మచ్చా సాంగ్లో డిఫరెంట్ కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, జరగండి సాంగ్లో విలేజ్ సెట్ వేయడం నుండి హైరానా సాంగ్ని ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేయడం వరకు శంకర్ గారి గ్రాండ్ విజువలైజేషన్ మనకి కనిపిస్తుంది. బట్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, ఇంత ఖర్చు పెట్టి షూట్ చేసిన సాంగ్స్ కన్నా చాలా తక్కువ బడ్జెట్లో న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేసిన అరుగు మీద సాంగ్ అందరికీ చాలా నచ్చింది. ఎలాగూ ఈ సాంగ్ టాపిక్ వచ్చింది కాబట్టి మనం అప్పన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాల్సిందే. అప్పన్న క్యారెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్స్ ఫర్ గేమ్ చేంజర్. ఈ మూవీకి స్టోరీ రైటర్ అయిన కార్తిక్ సుబ్బరాజు గారు ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ అండ్ అంజలి గారి క్యారెక్టర్స్ని చాలా బాగా డిజైన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి ఎమోషనల్ కనెక్ట్ అయిన పార్ట్ కూడా ఫ్లాష్ బ్యాక్ పార్ట్ అండ్ అందులోని పర్ఫార్మెన్సెసే. అండ్ నాకు తెలిసి తక్కువ కాస్ట్ అయిన పార్ట్ కూడా అదేనేమో. రామ్ చరణ్ అండ్ అంజలి గారు ఎంత బాగా యాక్ట్ చేశారు అసలు. అరుగు మీద సాంగ్లో అంజలి గారి పర్ఫార్మెన్స్కి ఎమోషనల్ అయిపోతారు అందరూ. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పన్న క్యారెక్టర్ని ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నంతగా పర్ఫామ్ చేశారు. అండ్ వేరే వాళ్ళని ఊహించుకోలేం కూడా. ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ గారి లుక్స్ బాగుంటాయి. అలా అని ప్రజెంట్ పోర్షన్స్లో బాగాలేవని కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలా ఉండాలో అలా డీసెంట్గా ఉంటుంది. బట్ చాలా ప్లేసెస్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న శంకర్ గారు ఇక్కడ కూడా కన్సిడర్ చేయాల్సింది అని అనిపించింది. ఆల్సో స్టోరీ మధ్యలో ఐఏఎస్ రూల్స్ని అక్కడక్కడ ప్లేస్ చేసిన విధానం చాలా బాగుంది. మూవీలోని చాలా పోర్షన్స్ గురించి ఎంత మాట్లాడినా నా మనసంతా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వైపే లాగుతుంది. అప్పన్న క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ ఎక్కువగా చేస్తూ స్టాండ్ అలోన్ మూవీ తీసినా బాగుండు. శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ భారతీయుడు అండ్ జెంటిల్మెన్ మూవీస్ లాగా చాలా పెద్ద హిట్ అయ్యేదేమో. ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ని ఆడియన్స్ రీవాచ్ చేస్తున్నారు. మూవీ చూశాక ఎంత ట్రై చేసినా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే రామ్ చరణ్ అండ్ అంజలి గారి క్యారెక్టర్స్ మైండ్లో నుండి అస్సలు పోవట్లే. ఈ మూవీని థియేటర్స్లో చాలామంది మిస్ అయ్యారు. ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చూస్తున్న యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే మీ రిలేటివ్స్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఆర్ అంకుల్, ఆంటీ, పిన్ని, బాబాయ్ వీళ్ళలో ఓటీటీ యాక్సెస్ మీద ఐడియా లేని వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకొని మరీ ఈ మూవీని చూపించండి. ఈ వీడియో చూస్తూ ఓటీటీ యాక్సెస్ లేని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని, మనవలని, మనవరాలని మూవీ చూపించమని అడగండి. ద ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వర్త్ వాచింగ్. ఒక వైట్ పేపర్ తీసుకుని దానిపైన ఒక బ్లాక్ డాట్ పెడితే కాన్సన్ట్రేషన్ మొత్తం బ్లాక్ డాట్ పైకే వెళ్తుంది. గేమ్ చేంజర్ ఫ్లాష్ బ్యాక్కి కూడా అదే జరిగింది. మూవీలోని నెగిటివ్ పాయింట్స్ అన్నీ కలిసి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న అప్పన్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ని ఓవర్ షాడో చేసేసింది. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ రామ్ చరణ్ గారు. ఈ మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్లో ఉంది, చూసేయండి. అండ్ అప్పన్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫిలిం రిలేటెడ్ కంటెంట్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.